ఓ రైతన్న నీకోసమే ఈ పిఎండిఎస్ విత్తనాలు 20-30 రకాల విత్తనాలు జినుము, జలగ, సజ్జలు, కొర్రలు, ఆకులు, లంగోర్లు ఇలాంటివి దీన్ని తీసుకొని వెళ్ళి మనం చెల్లామంటే 45 దినాలకి వర్షం ద్వారా పండే పంట అనమాట. దీని 45 దినాలకు క్రాప్ వస్తుంది కటింగ్కి. దీన్ని తీసుకువెళ్ళి ఆవులకు వేస్తామంటే మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఆవులకి. ఆవులు హెల్తీగా ఉంటాయి. అదేవిధంగా ఫ్యాట్, ఎస్ఎన్ఎఫ్, పాలు అంతా పెరిగి ఆ పాలు తాగే చిల్డ్రన్స్ కూడా బాగా హెల్తీగా ఉంటారనమాట. దీన్ని చల్లడం వల్ల దీని వేర్లు కుళ్ళి భూమిలో బ్యాక్టీరియా ఫామ్ అయ్యి మనకి భూమి సారవంతం అవుతుంది. అదేవిధంగా దీన్ని సారాన్ని కూడా మనం చల్లుకోవచ్చు. ఇవంతా 15-20 రకాలు ఉండడం వల్ల మనం రోడ్డు వైపు వేస్తున్నామంటే దీంతో భూమిలో సేంద్రియ కర్బనం పెరిగి బ్యాక్టీరియా పెరిగి మీరు వేసే నెక్స్ట్ పంట మంచి అధిక దిగుబడితో వస్తుందన్నమాట. ఈ పిఎండిఎస్ అనేది ప్రతి ఒక్కరు వేసుకుంటే మనకి విల్ట్ సమస్య కానీ ఈ రసాయనాలు వ్యర్థాన్ని తగ్గించు. అదేవిధంగా మంచి ఆహారం అనేది మనకి లభ్యత అనేది వస్తుందన్నమాట. ప్రతి ఒక్కరు ఈ పిఎండిఎస్ వేసుకొని వ్యవసాయంలో సక్సెస్ఫుల్ రిజల్ట్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మీ అందరినీ. ఈ వీడియో చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.